యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. మర్యాదగా మాట్లాడండి. మిమ్మల్ని నమ్మి నా భార్య పిల్లల్ని ఇక్కడ వదిలేస్తే చివరికి గతి పట్టించింది కాక నా మీద అరుస్తారా? నా బిడ్డకి ఏదైనా కావాలి, మీ అందరి మీద కేసు పెట్టేస్తాను. ఏందే నువ్వు కేసు పెట్టేదే? కట్నం డబ్బుల కోసం నా కూతురు కాపురానికి తీసుకెళ్ళట్లేదా? నేనే కేసు పెడతాను. అన్ని మూసుకొని కూసుంటే కూసో, లేక దొబ్బే. నోరెత్తావంటే ఇదే హాస్పిటల్లో మూతి కుట్లేంచేస్తాను ఏంటనుకుంటున్నా? ఏంటి బెదిరిస్తున్నావా? ఇక్కడ నేనేం గాజులు తొడుక్కొని లేను. రా తేల్చుకుందాం. రా ఏం చేస్తారో చూసుకుందాం. రండి. పెద్ద కొడతానంట. ఎన్నావా ఏంటంటున్నాడు? ఆ మొక్కానికి పిల్లల్ని బిడ్డని సాగడం చేత కాదు గాని కేసు పెడతాడు అంటే కేసు ఎగ్గిరి తన్నాడంటే నాతో పెట్టుకుంటున్నావు. నీకు మర్యాదగా ఉండదు చెప్తున్నా. నువ్వు కన్నావుగా ముగ్గురిని. ఏం వెలకబెట్టావయ్యా? నీకు నాకు పోల్కేటే పిల్ల సాగు బతుకుల్లో ఉంటే సేవ కుట్టినట్టయినా లేదు. నువ్వు తండ్రివే. ఆగండి నాన్న. ఇక్కడ ఏం జరుగుతుంది? మీరేం చేస్తున్నారు? ఇప్పుడు మనలో మనం గొడవ పడితే సమస్యకి పరిష్కారం దొరుకుతుందా? 10 లక్షలంటే బావ మాత్రం ఇప్పటికిప్పుడు ఎక్కడి నుంచి తెస్తాడు? మీరెవరు గొడవ పడద్దు. దేవుళ్ళు అంటే పెద్ద ఉన్నాడు. నేను అడిగితే కాదన్నాడు. నేను వెళ్ళి 10 లక్షలు తీసుకొస్తాను. అంతవరకు ఓపిక ఆగండి. మీకు దండం పెడతాను. జరిగింది మర్చిపోండి. నేను వెళ్ళొస్తాను. సార్, అంతా రెడీగా ఉంది. ఇప్పుడే చెక్ చేశాను. వీడియో కాన్ఫరెన్స్లోనా? ఓకే సార్, ఇప్పుడే కనెక్ట్ అవుతాను. చంద్ర, నేను సీఎం గారితో వీడియో కాన్ఫరెన్స్లో ఉంటాను. ఎవరూ లోపల రాకండి, డిస్టర్బ్ చేయకండి. నువ్వే కొంచెం చూసుకో. నేను చూసుకుంటాను మావయ్య. అక్క, నేను ఇప్పుడే పెద్ద దగ్గరికి వచ్చాను. ఆ 10 లక్షలు నేను తప్పకుండా అడిగి తీసుకొస్తాను. నువ్వేం టెన్షన్ పడకు. పాపకేం కాదు. ఏంటిది? లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకు? నీ కారణాలు చెప్పాలా? నేను అర్జెంటుగా పెద్దయ్య గారిని కలవాలి. ఇప్పుడు కుదరదు. ఇప్పుడే కలవాలి. హే, పంపించను. నువ్వు పంపించేదేంటి? నేను ఆయన పియ్యని. ఎప్పుడు ఆయన పక్క నుండి రైట్స్ నాకుంటాయి. ఆయన కాన్ఫరెన్స్ లో ఉన్నారు. నేను అర్జెంటుగా కలవాలని చెప్తున్నాను. అట్లే మాట అంటే లెక్కలేదా? పనుందంటే వినేది లేదా? దారిలో పోయే వాళ్ళని పనిలో పెట్టుకుంటే ఇలాగే జరుగుతుంది. ఏయ్, మర్యాదగా మాట్లాడు. రేయ్, ఏంట్రా బాగుతున్నావు? వాడు చెప్తున్నాడుగా, నా తమ్ముడు కాన్ఫరెన్స్ లో ఉన్నాడు, ఎవరిని రావద్దన్నాడు. కావాలంటే మీ చిన్నయ్యని అడుగు. అవును రాజు, లోపలికి ఎవరిని పంపించొద్దని, డిస్టర్బ్ చేయొద్దని చెప్పారు. ప్లీజ్ దీపక్ బాబు, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను వెంటనే పెద్ద ఆయన కలవాలి. నీకోసం ఆయన కాన్ఫరెన్స్ క్యాన్సిల్ చేసుకొని మాట్లాడాలా? మాట్లాడతారు. నేను వచ్చిన పని చెప్తే ఆయన మాట్లాడతారు. అయినా సరే, ఆయన చెప్పిన మాట నేను జవదాటను. ఎవరిని లోపలికి అలౌ చేయను. తప్పుకో. నన్నే నడతావురా? ఎంత ధైర్యం నీకు? దీపక్, ఏంటిది? దూరంగా వెళ్ళండి. చూసావా మావయ్య, కుక్కలు కూడా పెత్తనం ఇస్తున్నాడు పెద్ద మావయ్య. ఏయ్, ఎవరు కుక్క? మర్యాదగా మాట్లాడు. మందారం, ఏంటి పనిదానివి? పనిదానిలా ఉండు. నువ్వు చేసే బోడి పనికి ఎంత జీతం ఇచ్చినా సరిపోవడం లేదా? పైనుండి ఆ వంక ఈ వంక పెట్టుకుని డబ్బులు ఆకాలని చూస్తున్నావా? నీ బేదరుపులు ఇక్కడ ఎవ్వరూ వినరు. సిగ్గు సెర ఉండాలి. ఇంతకన్నా బయట ముష్టెత్తుకుని బతకడం నయ్యం. పోతలకి వీడెందుకు వచ్చాడో, ఏ పని మీద వచ్చాడో? ఇంకెందుకొస్తాడు? నా తమ్ముణ్ణి దోచుకు తినడానికే వచ్చాడు. ఇంకా అర్థం కాలేదా?
ఇప్పుడే స్కానింగ్ రిపోర్ట్ చూశాను. బ్రెయిన్లో ఓ చోట బ్లడ్ క్లాట్ అయ్యింది. ఇంటర్నల్ బ్లీడింగ్ కూడా జరుగుతోంది. వెంటనే సర్జరీ చేయకపోతే పాపను బ్రతికించడం కష్టం. సర్జరీకి 10 లక్షలు ఖర్చు అవుతుంది. మీరు వెంటనే కట్టేస్తే పాపకు ఆపరేషన్ స్టార్ట్ చేసేస్తాం. ముందు డబ్బు మొత్తం కడితేనే ఆపరేషన్ స్టార్ట్ చేయాలి. మీరు డబ్బు రెడీ చేసుకొని చెప్పండి. కానీ ఓ 1-2 గంటల్లో సర్జరీ చేయకపోతే పాపని కాపాడడం చాలా కష్టం. పెద్దయ్య గారిని అడిగి డబ్బులు తీసుకుందాం అనుకున్నాను, కానీ ఆయనేమో మీటింగ్లో ఉన్నారు. ఇప్పుడు ఎలా? ఇప్పుడు ఎవరిని అడిగి ఆ 10 లక్షలు సర్దుబాటు చేయాలి? భగవంతుడా, నా ఐషుకి ఏమన్నా అయితే నేను తట్టుకోలేను. నువ్వే ఏదైనా మార్గం చూపించాలి. రాజు, రాజు, తొందరగా హాస్పిటల్కి వెళ్దాం పదా. హాస్పిటల్కా? అవును. ఎందుకు అమ్మాయి గారు? మీకు ఒంట్లో బాగాలేదా? నేను బానే ఉన్నాను రాజు. మరి హాస్పిటల్కి ఎందుకు? ఐషుకి ఆపరేషన్ చేయించాలి కదా, అందుకు. ఐషుకి ఆపరేషన్ అని మీకెలా తెలుసు? నువ్వు ఇందాక ఇంట్లోకి వస్తూ ఫోన్లో పాప ఆపరేషన్ గురించి మాట్లాడుతుంటే నేను విన్నాను. నువ్వు డబ్బుల కోసం వచ్చావని, ఆ దీపక్ నేను నాన్న దగ్గరికి పంపించకపోవడాన్ని అన్నీ నేను చూశాను. అందుకే నా దగ్గరున్న నగలన్నీ తీసుకొచ్చాను. వీటిని తాకట్టు పెట్టి ముందు పాప ఆపరేషన్ చేద్దాం పదా. ఏంటి రాజు ఆలోచిస్తున్నావు? పదా. వద్దమ్మాయి గారు, నేనే ఏదో రకంగా అరేంజ్ చేసుకుంటాను. నగలేం వద్దు. మీరు నగలు తెచ్చారని ఇంట్లో తెలిస్తే బాగోదు. ముందు లోపలికి వెళ్ళండి అమ్మాయి గారు. రాజు, నువ్వు ఎంత అర్జెంట్ కాకపోతే డబ్బుల కోసం ఇక్కడి దాకా వచ్చుంటావు. నువ్వు డబ్బులు తెస్తావని హాస్పిటల్లో అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. నువ్వు ఇప్పుడు ఒట్టి చేతులతో వెళ్తే పాప ఆపరేషన్ జరుగుతుందా? ముందు పద, అవతల పరిస్థితి ఎలా ఉందో ఏమో. అక్క, ఏడవకు. ఏమైంది? అందరూ ఏమీ పట్టనట్టు కూర్చుంటే ఎలా? తొందరగా డబ్బు అరేంజ్ చేయాలి కదా. పాప పరిస్థితి క్రిటికల్గా ఉంది. డాక్టర్ గారు, మీ కాళ్ళు పట్టుకుంటాను. మా తమ్ముడు డబ్బులు తేవడానికి వెళ్ళాడు. వచ్చేస్తాడు, తప్పకుండా తెస్తాడు. ఈలోగా మీరు ఆపరేషన్ మొదలు పెట్టండి. సారీ అమ్మా, నా చేతుల్లో ఏమీ లేదు. నేను డాక్టర్ని అయినా ఈ హాస్పిటల్లో ఉద్యోగస్తురాలిని. నా ప్రాబ్లమ్స్ కూడా మీరు అర్థం చేసుకోవాలి కదా. తొందరగా మీ తమ్ముడిని రమ్మని డబ్బు కట్టేయండి. మాకు టైం లేదమ్మా. అయ్యో, అమ్మా, ఇక నా బిడ్డ బతికేలా లేదమ్మా. తమ్ముడు డబ్బు తెచ్చేలోగా నా బిడ్డ బతికేలా లేదమ్మా. అసలు వదులుకోవాల్సిందేనా అమ్మా? దేవుడున్నాడు, దేవుడు లాంటి పెద్ద ఆయన ఉన్నాడు. డబ్బు వస్తుందమ్మా, ఆపరేషన్ అవుతుందమ్మా. లేదమ్మా, ఆపరేషన్ జరిగే లోపే అయిపోతుంది, అంతా అయిపోతుంది. నా కడుపులో చిచ్చు పెట్టి మన ఐసు మనకి తగ్గకుండా పోతుందమ్మా. ధనాలు ఏంటిది? ఏడవకు. మీ తమ్ముడు ఖచ్చితంగా డబ్బులు తెస్తాడు. తెస్తాడయ్యా, తెస్తాడు. నువ్వు ఆడంగులతో కూర్చుని ముచ్చట్లు పెట్టుకుంటూ ఉండు. అమ్మా, కన్న బిడ్డ ప్రాణాల మీదకొచ్చినా పట్టునట్టు కూర్చున్నాడమ్మా నా మొగుడు. ఇలాంటి దరిద్రుణ్ణి నాకు ఇచ్చి చేసి నా గొంతు కోసమెందుకమ్మా? అమ్మా, ఇప్పుడు చెప్తున్నాను, వీడు వద్దు, వీడికి కట్టమో ఇవ్వద్దు. నాకు అసలు కాపురమే వద్దు. నాకు నా బిడ్డే కావాలమ్మా. నాకు నా బిడ్డే కావాలమ్మా.
అది బతకాలమ్మా, అది బతకాలి. నేను పాచి పని చేసుకునైనా నా కూతుర్ని నేను పోషించుకుంటానమ్మా, నా కూతుర్ని నేను పోషించుకుంటానమ్మా. పిల్లకి బాగాలేదని తల్లికి మెంటలొచ్చినట్టున్నది, ఏదేదో మాట్లాడేస్తుంది. ఏటేటో కాదయ్యా, నిజాలు మాట్లాడుతుంది. ఇన్నేళ్ళు ఇటు మమ్మల్ని అడగలేక అటు నిన్ను బతిమాలుకోలేక ఫోన్లో కాపురం ఎలగబెట్టినది కదా, ఆ మంట ఈ మంట కలిపి నిజాలు మాట్లాడుతుంది నా కూతురు. నీ కూతురు కోసం నా కూతురు ఎంతగా తల్లడిల్లిపోతుందో చూస్తున్నావా? అయినా మనకి సిగ్గు శరం ఉంటే గందా. ఏంది మళ్ళీ లొల్లి పెట్టుకుంటుండ్రా? ఐసు దక్కేలా లేదమ్మా, తొందరగా ఆపరేషన్ చెయ్యాలంటున్నారు. సమయానికి డబ్బు రాకపోతే అంతా అయిపోయేలా ఉందమ్మా. ఛీ, ఏందత్తా మాటలు? లోకం ఏమైనా గొడ్డుపోయింది అనుకుంటున్నావా? మొత్తం 10 లక్షలు పట్టుకుని మా అమ్మ నాయన ఇప్పుడే బయలుదేరిండ్రు. రేణుక, నిజమేనా? ఇటువంటి విషయాల్లో అబద్ధాలు చెప్తారు ఎవరైనా? మన ఐషుకి ఏం కాదు. ఏడవద్దు. నువ్వు దేవతవి రేణుక, చిన్నదాని వైపోయావు, లేదంటే నీ కాళ్ళ మీద పడేదాన్ని. నిన్నెట్ట పొగడాలు ఎట్ట మొక్కలు కూడా తెలియట్లేదు. నిజంగా నువ్వు మా ఇంటి దేవతవి. అయ్యో సిస్టర్, అప్పలనాయుడు ముత్యాలను వచ్చి ఆడున్నారు అక్కడ. ఈ పక్క పోవాలా? అవును, అటే. థ్యాంక్ యూ రేణుక, థ్యాంక్ యూ సో మచ్. ఏ చాలు తీయండి. ఎట్లుంది వదినే? ఏమంటారు? ఆపరేషన్ చెయ్యాలంటున్నారు వదిన. ఫికర్ చేయకు చెల్లి, పైసలు పట్టుకొచ్చిన మా రేణుక ఫోన్ చేసి చెప్పింది. మీ మేలు నిజంగా ఈ జన్మలో మర్చిపోలేను. నా బిడ్డకి మీరే ప్రాణభిక్ష పెడుతున్నారు. ఇరుగు పొరుగన్నాక గా మాత్రం సాయం చేసుకోకపోతే ఎట్లా? చాలు గాని ముందు పైసలు తీయండి, పోయి కట్టేసి వస్తా. మన రాజు తీసుకొస్తానని వెళ్ళాడు కదా. నాన్న, రాజు వచ్చే వరకు లేట్ అయ్యేలా ఉంది, ముందు కట్టేద్దాం. ఏండ్రి జర ఆగయ్యా. అందరూ గీ కాగితం మీద సంతకం పెట్టురి. ఏంది కాగితం? ఏంది? వాళ్ళు ఎడిగిపోతారు, మనం ఎడిగిపోతాం. నువ్వు ఆగురాదే, నీకేం తెలియదు. 1 రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, 10 లక్షలు ఇచ్చేటప్పుడు కాగితం మీద సంతకం పెట్టించుకోకుండా ఎవరిస్తారు? ఎవ్వరియ్యరు. ముందు ఆపరేషన్ కానివే, తర్వాత అన్ని చూసుకుందాం. కాగితం ఏం చేసుకుంటావు? 4 గీసుకుంటావా? వీళ్ళు నీ లెక్క కాదు, మాట మీద నిలబడేటోళ్ళు. నేను కూడా మాట మీదనే నిలవన్నతి. నువ్వు అడగంగానే చిట్టి పైసలన్నీ జమ చేసుకుని తీసుకురాలే. నువ్వెన్నన్నాను, పైసలతోని ముచ్చట. ఎటొచ్చి ఎటు పోయినా గీ కాగితం ఉంటేనే ధైర్యం ఉంటది. రేణుక, మీ అమ్మ తప్పేవి మాట్లాడలేదమ్మా. లోకంలో జరిగేదే. అంత డబ్బిస్తున్నప్పుడు ఆ మాత్రం జాగ్రత్త ఉండాలి. ఏమయ్యా, సంతకాలు పెడదాం. బాగా పైసలు పిచ్చి ముదిరిపోయింది. వీళ్ళు సంతకాలు పెడతానన్నారుగా, పైసలు ఇయ్యు. నువ్వు రావరాలు కట్టేసొద్దాం. సంతకాలు పెట్టురి, రండ్రి. నువ్వు చెయ్యి. తండ్రి కూతుళ్ళు ఇప్పటిదాకా బండబూతులు తిట్టారు. నేను నువ్వు చేస్తా, నేను చెయ్యా. అప్పంతా నానెత్తిన రుద్దాలని చూస్తున్నారా? నేనెత్తినా బయట నిలబెట్టి నేనెత్తిన రూపాయి పెట్టినా 10 రూపాయి కూడా పనికిరావు. నీ బోర్డు సంతకం చేస్తే అంత, చేయకపోతే అంత. పోతలకి
సరే సరే, టీ తాగొస్తా. అక్క, డబ్బులు కట్టేశాం. ఆపరేషన్ జరుగుతుంది, ఇంకేం భయం లేదు. రేణుక, నేను ఇవాటి నుంచి ఏ దేవుడికి దండం పెట్టుకోను. పొద్దున్న లేస్తే నిన్నే తలుచుకుంటాను. ఊకో వదినా, మేమేమైనా పరాయోళ్ళమా? వదినా, మీరు లేకపోతే మేమేమైపోయేవాళ్ళం వదినా. సంటి పిల్ల ప్రాణాలు పోతుంటే చూస్తా కూసుంటామా వదినే? కాగితం మాత్రం రాయించుకున్నారు. నువ్వు ఊకోయే. యాదగిరి గారు, నిజంగా దేవుడు పంపినట్టు వచ్చారు. మీరు చేసిన సాయం అట్టాంటిది కాదమ్మా. ఓ పసిబిడ్డకి ప్రాణం పోశారు. దేవుడి దయ వల్ల ఆపరేషన్ బాగా జరగాల. రోజుకు 3 షిఫ్ట్లు ఆటో నడిపి మీ దగ్గరే సిట్టి వేసి మీ బాకీ తీర్చుకుంటాను. ఐషుకి ఎలా ఉంది? ఇప్పుడే ఆపరేషన్ మొదలు పెట్టినారా నాయన? అవునా? మరి డబ్బులు ఎవరు కట్టారు? మన రేణుకే అరేంజ్ చేసింది. ఇదిగో, వాళ్ళ అమ్మా నాన్న ఇప్పుడే తీసుకొచ్చి కట్టారు. థ్యాంక్ గాడ్. సర్జరీ జరుగుతోంది కదా? పాప సేఫేగా? సేఫే రూపా. నిజంగా మీరంతా చాలా హెల్ప్ చేశారు. ఏ దేవుడు పుణ్యమో, రేణుకమ్మ తల్లి దయ అంతా. ఆపరేషన్ సక్సెస్ కావాలి. ఆయుష్ క్షేమంగా తిరిగి రావాలి. సర్జరీ పూర్తయింది. పాపకి ఇంకే ప్రాబ్లమూ లేదు. సాయంత్రంలోపు స్పృహలోకి వస్తుంది. అమ్మాయి గారు, ఆ గోల్డ్ ఉన్న బ్యాగ్ని తీసుకుని తొందరగా పైకి వెళ్ళండి. విజయమ్మ చూస్తే ఆరాలు తీస్తారు. ఈ గోల్డ్తో అవసరం రాకపోయినా ఐశ్వర్య సేఫ్గా బయటపడింది. అందుకు చాలా హ్యాపీగా ఉంది రాజు. ఇంట్లో ప్రతి ఒక్కరం ఎంత టెన్షన్ పడ్డామంటే ఐషు బతుకుతుందా లేదా అని చాలా భయపడ్డాం. అలా అనకు రాజు. దేవుడు ఏదో ఒక రూపంలో సమయానికి సాయం చేశాడు. అమ్మాయి గారు, ఎవరూ లేరు. మీ గదిలోకి వెళ్ళి గోల్డ్ దాచేయండి. సరే రాజు. యా సీఎం గారు చాలా హ్యాపీ. యా, మళ్ళీ కాల్ చేస్తాను. ఎరా, ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే పెద్ద. తను ఎగ్జామ్ ఎలా రాసింది? కనీసం ఈసారైనా పాస్ అవుతుందా లేదా? నిన్నేరు అడుగుతుంది. చాలా బాగా రాశారు పెద్దయ్య. ఇంటికి రాగానే చాలా సంతోషంగా చెప్పింది బావగారు. 100కి 100 మార్కులు వస్తాయని చెప్పింది అన్నయ్య. 100కి 100 మార్కులు నేనేం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. పాస్ అయితే చాలు. సౌదామిని వాళ్ళ ఆయన ఖచ్చితంగా డిగ్రీ సర్టిఫికేట్ ఉండాలన్నట్టు మాట్లాడుతున్నాడు. తమ్ముడు, రూపా ఎగ్జామ్ పాస్ అవ్వాలని నేను కూడా గుడికి వెళ్లి పూజ చేయించాను తమ్ముడు. ఎగ్జామ్ బాగా రాశానత్తా, నువ్వు పూజ చేయించి ప్రసాదం ఇచ్చినందుకే బాగా రాయగలిగానేమో అని చెప్పింది. అదిగో నా మేనకోళ్ళొస్తోంది. నాన్న, ఈసారి ఎగ్జామ్ బాగా రాశాను నాన్న. మీరిచ్చిన పెన్ వల్లే నాకు ఇన్స్పిరేషన్ అనిపించింది. సంతోషంగా రాశాను.
అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేశాను. మీ ఆశీర్వాదం ఈ పెన్ రూపంలో దొరికిందనిపించింది. థ్యాంక్స్ నాన్న.